నాగేశ్వర రెడ్డి గారు విన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి. దీనికి కారణమే బీజేపీ, మీరే కారణమై మీరే యాత్రలు చేస్తున్నారు అనేది ఆయన వెర్షన్. ఏం చెప్తారు? అది తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞతకు వదిలేస్తున్నా. మధ్యన వయసు ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. నేను వచ్చేది వట్టకర్ల మీద కిలోమీటర్ కొద్ది వడ్లు పక్కన ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అంతా రోడ్ల పండుగ వస్తున్నా నేను. గజ్వేల్ మార్కెట్ అయిపోయింది, వేలాది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ రోడ్ రోడ్ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. కన్నికరమ్మలు లేని కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల మీరు వర్షకాలము ఎన్నికల మేనిఫెస్టో చివరి కింద వరకు కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక భారతదేశం 28 రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం అండి. భారతదేశం ముందే చెప్తుంది మనం ఎంత తీసుకుంటాం, తమిళ నుంచి ఎంత తీసుకుంటాం, కర్ణాటక నుంచి ఎంత తీసుకుంటాం. ఇది ఎందుకంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం లేదు, 28 రాష్ట్రాలని 8 కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ తీసుకొని ముందే ఇస్తారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయండి. మీరు ఎప్పుడు సమీక్షలు చేస్తున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అసలు ఏం పట్టింపు ఉన్నది రైతుల మీద? ఒకవేళ సమీక్షలు ఎప్పుడు చేస్తున్నారు? ఈ రోజు ఇప్పుడు మీరే అన్నారు, ఎవరో ఆయన పేరు మంత్రి దొర ఉంటాడు, ఒక నెల్మ దొర ఆయన పేరు చెప్పారు. ఇప్పుడు అన్న జూపల్లి కృష్ణారావు మంత్రికి ఇప్పుడు సమీక్ష చేయడం ఏందండి? సీనియర్ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన. నువ్వు పుట్టకొచ్చినప్పుడు సమీక్ష చేయ కదా మంత్రి గారు. మీరు మంత్రులు ఎప్పుడు వరిలు వేస్తారు, ఎప్పుడు వరిలు కోతలకు వస్తాయి? ఇప్పుడు వారం 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఇప్పుడు గని బ్యాగులు ఉన్నాయా, ఇప్పుడు కాంటాలు ఉన్నాయా, ఇప్పుడు మ్యాన్ పవర్ ఉందా, ఇప్పుడు లారీలు ఇదా టోటల్ గా ఇది మొత్తం వైఫల్యం చెందిన ప్రభుత్వము. రైతుల పాలిట గుదిబండ కూర్చున్న ప్రభుత్వము. రైతులు ఈరోజు కన్నీళ్లు, కల్లాలల్లా పానాలు. ఇప్పుడు చూడండి ఎంతమంది రైతులు పానాలు కోల్పోతున్నారు. చివరికి తమ వడ్ల కుప్పలకు నిప్పు పెట్టుకునే పరిస్థితి ఎందువల్ల వచ్చింది? ఒకరి మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. మీరు రాష్ట్రపతి మరి కేంద్రానికి సంబంధం లేకుండా మనం ఎన్నో చేసుకుంటాం బడ్జెట్లు. రైతు ప్రయారిటీ అని మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రతి పంట కొంటాం, చివరి కింద కొంటామని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే కానీ తమిళనాడుకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు, కాశ్మీర్కు, రకరకాల రాష్ట్రానికి ఒకరికి గోధుమలు వాళ్ళకు ఒక స్కీమ్ ఒకటి ఉంటుందండి, ఒక పద్ధతి ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఒకటే రాష్ట్రం మొత్తం మీద మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కడ పోయాలో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే పిలిపిలిసి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మీకు తెలియదు. అప్పుడు కూడా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇంతే ఉంటుందని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తప్పించుకోగలరు. కమిషన్లు, కరప్షన్ తప్ప ఏమున్నదండి? కమిషన్లు, కరప్షన్కి అలవాటు అయిపోయి ఢిల్లీ టూర్లకు అలవాటు అయిపోయిన ప్రభుత్వ నేతలు ఈ రోజు రైతుల పార్టీ రాజకీయాలు చేయడం ఏంటండి? మేము కూడా ఇక చివరి రైతుల గోస చూడలేక ఇంకా ఇప్పుడు ఇంతవరకు కల్లాలకు వెళ్ళినాము, రైతుల పాటు పోరాడుతున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఇంకా వారం రోజులు అయితే రైతులు ఇంకా సొసైటీ చేసుకుంటారు, రైతు ఉద్యమాలు అవుతాయి. ఇప్పుడే చెప్పినాం, మరి ఇది కూడా చెప్తున్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే ప్రతి లారీ ప్రజాభవన్ సెక్రటరీకి తోలుతాం తెలంగాణలో. మీరు రైతులను ఇంత అమాయకులు అనుకుంటున్నారు గద్దెనెక్కినామని. ఈ రోజు తరుగు 10 కిలోలు తరగండి, ఎక్కడికి వెళ్తారు రైతు? ఎంత నష్టపోవాలి రైతు? ఏడుస్తున్నారు రైతులు.